Hello guys, welcome to our channel Power of Movie Lover and this is Venky. రీసెంట్ రిలీజెస్ డే 1 బాక్స్ ఆఫీస్ రిపోర్ట్ ని ఆల్రెడీ అప్లోడ్ చేసాం. మిస్ అయ్యి ఉంటే చెక్ చేయండి. ఇక ఈ వీడియోలో కొన్ని లేటెస్ట్ అప్డేట్స్ ఏంటో చూద్దాం. సో వీడియోలోకి వెళ్ళే ముందు ఒక చిన్న రిక్వెస్ట్, మన ఛానల్ ని కొత్తగా ఎవరైనా విజిట్ చేస్తుంటే ఒకసారి ఛానల్ లోని కంటెంట్ చూసి నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకుని మాకు సపోర్ట్ చేయండి. అండ్ వీడియోని లైక్ చేసి మన స్టెప్స్ ని ఫాలో మాత్రం మర్చిపోద్దు. ఈ రోజు నాగ చైతన్య బర్త్డే కావడంతో తన అప్కమింగ్ మూవీని రివీల్ చేశారు. విరూపాక్షం మూవీతో ఒక డిఫరెంట్ ఎక్స్పీరియన్స్ ఇచ్చి బ్లాక్ బస్టర్ కొట్టిన కార్తిక్ దండు డైరెక్షన్ లో నాగ చైతన్య 24th మూవీ తెరకెక్కనుంది. ఎస్వీసీసీ బ్యానర్ అండ్ సుకుమార్ రైటింగ్స్ నుంచి ఈ మూవీ రాబోతుంది. లైట్ గా చైతన్య లైనప్ కూడా ప్రామిసింగ్ మారుతుందని చెప్పొచ్చు. ఇప్పటికే రిలీజ్ అయిన తండేల్ ఫస్ట్ సాంగ్ మంచి హిట్ అవగా మూవీ కూడా మంచి హిట్ అయితే ఈ సినిమాకి బస్ రావడం పక్కా. శైలజ రెడ్డి అల్లుడు తర్వాత చైతన్య కెరీర్ లో హైపర్ మూవీ అంటే పెద్దగా ఏం లేవు. మరి ఈ మూవీ ఆ ప్లేస్ ని రీప్లేస్ చేస్తుందేమో చూడాలి. అమరన్ తమిళనాడులో 150 కోట్ల మార్క్ ని దాటేసింది. చాలా కొద్ది మందికి మాత్రమే పాసిబుల్ అయ్యే నెంబర్ ని క్రాస్ చేస్తూ సెన్సేషన్ ని క్రియేట్ చేసింది ఈ ఫిల్మ్. 2017లో బాహుబలి 2 దీనికి దగ్గరగా రాగా తర్వాత విక్రమ్ వరకు ఏ మూవీ కూడా దీన్ని టచ్ చేయలేకపోయాయి. అయితే సోలో హీరోగా చూసుకుంటే విజయ్ ఒక్కడే ఈ మార్క్ ని అందుకున్నాడు. అండ్ అలా చూస్తే సోలో హీరోగా తమిళనాడులో ఈ మార్క్ అందుకున్న సెకండ్ హీరోగా రికార్డ్ పెట్టాడు శివకార్తికేయన్. అండ్ ఈ మూవీ ఇప్పటి వరకు వాళ్ళవిడిగా 150 కోట్ల షేర్ ని అండ్ 308 కోట్ల గ్రాస్ ని టచ్ చేస్తూ 350 కోట్ల వైపు పరుగులు తీస్తుంది. ఓ పక్క కంగువా ఫ్లాప్ టాక్ తో 100 కోట్లు కలెక్ట్ చేయడానికి కూడా నానాస్తులు పడుతుండడంతో పుష్ప 2 వచ్చే వరకు కూడా అమరన్ కి ఛాన్స్ ఉంది. గేమ్ చేంజర్ రిలీజ్ కి 50 డేస్ ఉండడంతో రీసెంట్ గా మూవీ టీం నుంచి పోస్టర్ రావడం సినిమాపై పాజిటివిటీని పెంచడంతో డాకు మహారాజ్ టీం కూడా దీన్ని ఫాలో అవుతూ ఈ రోజుతో రిలీజ్ కి 50 రోజులు ఉండడంతో వాళ్ళు కూడా ఒక పోస్టర్ ని రిలీజ్ చేశారు. ఇది చూస్తే పాజిటివిటీ రావడాన్ని పక్కన పెడితే పాలయ్య ఫ్లాప్ సినిమాని గుర్తు చేసే విధంగా నెగిటివ్ వైబ్స్ అయితే వస్తున్నాయి. ఆ రైఫిల్ అండ్ గొడ్డలి చూసిన తర్వాత ఒక్క మగాడు పరమవీర్ చక్ర సినిమాలే గుర్తొస్తున్నాయి. లక్కీలీ సినిమాలో బాలయ్యకి సెకండ్ లుక్ కూడా ఉంది. లేదంటే ఈ లుక్ తో సినిమా మొత్తం చూడడం చాలా కష్టం. ఒకవేళ మూవీ హిట్ అయ్యి మూవీలో ఈ క్యారెక్టర్ క్లిక్ అయిందంటే అప్పుడు ఈ లుక్ అయితే పాజిటివ్ గా మారచ్చు. చూడాలి మరి ఈ క్యారెక్టర్ ని ఎలా డిజైన్ చేశారు. పుష్ప 2 మూవీ నుంచి స్పెషల్ సాంగ్ రేపు రిలీజ్ అవుతున్న సంగతి తెలిసిందే. అయితే ఈ సాంగ్ కి సంబంధించిన ప్రోమోని అల్లు అర్జున్ ఈ రోజు రిలీజ్ చేయగా సోషల్ మీడియాలో మంచి రెస్పాన్స్ వస్తుందని చెప్పొచ్చు. అయితే ఈ సాంగ్ కి బ్రేక్ చేయాల్సిన కొన్ని రికార్డ్స్ అయితే అలానే ఉన్నాయి. ఒకసారి వాటి విషయానికి వస్తే లిరికల్ సాంగ్ పరంగా గుంటూరు కారం దమ్ మసాలా సాంగ్ 24 అవర్స్ కంప్లీట్ అయ్యేలోపు 17.4 మిలియన్ల వ్యూస్ తో స్టిల్ టాప్ లిస్ట్ లో కంటిన్యూ అవుతుండగా గుంటూరు కారం మూవీ నుంచి వచ్చిన రామచ్చమచ్చ సాంగ్ 16.4 మిలియన్ల వ్యూస్ తో దీన్ని బ్రేక్ చేయలేక సెకండ్ ప్లేస్ తోనే సరిపెట్టుకుంది. సో కిసిక్ టార్గెట్ అయితే 18 మిలియన్ వ్యూస్. ఇక లైక్స్ పరంగా చూసుకుంటే కలవతి సాంగ్ 8,06,000 లైక్స్ తో టాప్ ప్లేస్ లో ఉండగా సెకండ్ అండ్ థర్డ్ ప్లేసెస్ లో భీమ్లా నాయక్ సాంగ్స్ ఉన్నాయి. ఎలానో ఈ సాంగ్ కి హైప్ ఉండడంతో సాంగ్ బాగుందంటే ఈ రికార్డ్స్ బ్రేక్ చేసే ఛాన్సులని పుష్కలంగా ఉన్నాయి. ఇక ఇంకొద్ది రోజుల్లో పుష్ప 2 రిలీజ్ ఉండగా పుష్ప మేనియాని గుర్తు చేయడానికి పార్ట్ 1 ని నిన్న వరల్డ్ వైడ్ గా రిలీజ్ చేశారు. థియేటర్ లో మిస్ అయిన ఆడియన్స్ అంతా విరగబడి చూస్తారు అన్న ఫీల్ లో నార్త్ లో అది కూడా మాస్ సెంటర్స్ అయిన సింగిల్ థియేటర్స్ లో చాలా గట్టిగా రీ రిలీజ్ చేశారు. బట్ కట్ చేస్తే క్లాస్ సినిమా అయిన ఎస్ఆర్కే సల్మాన్ ఖాన్ లా 90s ఫిల్మ్ కరణ్ అర్జున్ సినిమాకి ఎక్కువ కలెక్షన్స్ వచ్చాయి. ఆ మూవీ డే 1 30 లక్షల వరకు కలెక్ట్ చేస్తే పుష్ప మూవీ 20 లక్షలతోనే సరిపెట్టుకుంటూ ఎలాంటి ఇంపాక్ట్ ని బాక్స్ ఆఫీస్ దగ్గర ఇవ్వలేకపోయింది. ఇదంతా చూసిన ట్రేడర్స్ లు నార్త్ లో ఈ సినిమాకున్న బజ్ నిజమా కాదని ఆలోచిస్తున్నారు. ఇక నార్త్ అమెరికాలో చూసుకుంటే ట్రైలర్ వచ్చాక బుకింగ్స్ లో స్లో అయింది ఈ ఫిల్మ్. మొన్నటి వరకు టాప్ ప్లేస్ లో ఉంటూ రాగా 12 రోజుల ముందు బుకింగ్స్ ని అబ్జర్వ్ చేస్తే దేవరా కంటే వెనకబడింది. దేవరా 528 లొకేషన్స్ తోనే ఏకంగా 1.34 మిలియన్స్ ని 12 రోజుల ముందే అందుకుంటే పుష్ప 2 904 లొకేషన్స్ కి గాను 1.31 మిలియన్ మాత్రమే అందుకుంటూ సెకండ్ ప్లేస్ కే పరిమితమైంది. ఇలానే కంటిన్యూ అయితే ఆల్ టైమ్ రికార్డ్ పడడం కూడా కష్టం. సెకండ్ ట్రైలర్ ని రిలీజ్ చేసే ఛాన్సులు కూడా లేకపోలేదు. చూడాలి మరి డే 1 ఎంత నెంబర్ పెడుతుందో. నార్త్ అమెరికా బాక్స్ ఆఫీస్ పై వీడియో కావాలంటే కమెంట్ చేయండి. ఇక ఈ రోజు సోషల్ మీడియాలో హాట్ టాపిక్ అంటే అది పోస్ట్ ఆఫ్ ఫిల్మ్స్. హరిహర వీరమల్లు మార్చి 28న రిలీజ్ అవుతున్న సంగతి తెలిసిందే. అయితే ఓజీ కూడా మార్చి 27న రిలీజ్ అంటూ మరోపక్క ఉస్తాద్ భగత్ సింగ్ మార్చి 29న రిలీజ్ అంటూ ప్రెజెంట్ సోషల్ మీడియాలో ఇది ట్రెండింగ్ టాపిక్ గా మారింది. యాక్చువల్లీ ఇందులో ఎలాంటి తప్పు కూడా లేదు. ఎందుకంటే ఈ 3 సినిమాల్లో దేనికి డేట్స్ ఇచ్చినా కూడా ఫస్ట్ రిలీజ్ అయ్యేది అదే ఫిల్మ్, అది కూడా ఇదే డేట్స్ లో. ఓజీ సినిమా మార్చి 27న రిలీజ్ అయ్యే ఛాన్సులు ఖచ్చితంగా ఉన్నాయి. ఇన్ కేస్ కళ్యాణ్ గారి మూవీ షూటింగ్ లో ఫస్ట్ జాయిన్ అయితే, లేదు అదే టైం ని హరిహర వీరమల్లికి ఇచ్చినా కూడా మార్చి 28న రిలీజ్ అవుతుంది. అండ్ ఇన్సైడ్ టాక్ ప్రకారం కళ్యాణ్ గారి పార్ట్ ఆఫ్ షూటింగ్ హరిహర వీరమల్లి షూటింగ్ లో పెద్ద బ్యాలెన్స్ అయితే లేదు. ఓ పక్క ఓజీ టీం సైలెంట్ గా ఉన్నా కూడా ఎక్కువ హైప్ అయితే ఆ సినిమా పైన కంటిన్యూ అవుతుంది. సో వీరమల్లి టీం కాస్త నిద్రలేస్తూ రిలీజ్ డేట్ ని మరోసారి గుర్తు చేస్తూ పక్కన పడేసిన పోస్టర్ ని తీసుకొచ్చి ఈ రోజు మరోసారి ట్వీట్ చేశారు. అసలు పవన్ కళ్యాణ్ ఈ మూవీకి ఫస్ట్ డేట్స్ ఇస్తారని తెలియాలంటే ఇంకో 10 డేస్ పాటు వెయిట్ చేయక తప్పదు. మరి మీరే మూవీ కోసం వెయిట్ చేస్తున్నారో కమెంట్ చేయండి. సో గైస్ దట్ ద వీడియో. ఇవి ఇప్పటివరకు ఇంట్రెస్టింగ్ అప్డేట్స్. పుష్ప 2 గేమ్ చేంజర్ అండ్ హరిహర వీరమల్లు డే 1 ఎంత నెంబర్ పెడతాయి అనుకుంటున్నారో కమెంట్ చేసి వీడియో నచ్చితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ కి షేర్ చేయండి. మరొక ఇంట్రెస్టింగ్ వీడియోతో మళ్ళీ కలుద్దాం. అప్పటి వరకు సైనింగ్ ఆఫ్ పవర్ ఆఫ్ మూవీ లవర్. థాంక్యూ.